రాష్ట్ర ఆవిర్భావ సమయానికి 78,000కు పైగా కోట్ల రూపాయల అప్పులుంటే గత ఏడాది డిసెంబర్ నాటికి 7 లక్షల కోట్లకు అప్పులు చేరాయని, తక్కువ వడ్డీతో రుణాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను త్వరలో ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట నూతన గృహ నిర్మాణం చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఒక్కొక్కరికి 5 లక్షలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా సాయం అమలు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుండి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.